కాసేపు అయ్యాక ఆయన చూశారు. ఓహో అనుకున్నాను. ₹1,00,000 అనగానే 2,500 ఇంటది కట్టలేని వ్యక్తికి ₹1,00,000 అనగానే చాలా. అయితే నేను వెళ్ళింది ఎక్కడైనా పని చేస్తే 25,000 30,000 వస్తుంది, అందుకని ఎక్కువ రాదు. అందుకని షాప్ పెట్టాలని నేను ప్లాన్ చేశాను, పెయింట్ షాపు. చాలా 2,20,000 అప్పు. ఇంకా పెయింట్ షాప్ పెట్టాలని చెప్పి ఒక స్థలం అమ్మేశాను. ఆ స్థలం అమ్మేగా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో 2,20,000 తీర్చేసి పాలకొల్లు వెళ్ళిపోయి రావులపాలెం నుంచి నేను హ్యాపీగా వ్యాపారం చేసుకుని బతికేద్దాం. అన్ని ఖర్చులు పోయి నాకు 25,000-30,000 అయితే మీకు అనుకుని ఉంటుందా? ఇంకొకటి దగ్గర పని చేయడం ఎందుకు, వ్యాపారం చేసి బతుకుతాం అనుకున్న నాకు ఈ బిజినెస్లో డబ్బు ఉందని తెలిసి ఆఫీస్కి వెళ్తే ₹1,00,000 వ్యక్తిని చూడగానే నేను ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలా ₹1,00,000 వ్యక్తిని చూపించిన ఈశ్వర్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పటికి ఎప్పటికీ. ఆ తర్వాత ఆయన రానే వచ్చారు, రెడ్డి గారు. పైనకి వెళ్ళాం, డైమండ్ లాంచ్ పైన ఉంటుంది మంది. ఆ పైన కూర్చుంటే నాకు డౌట్ ఏంటంటే, ప్రీవియస్గా నేను ఒక ఫైనాన్స్ సెక్టర్లో పనిచేస్తున్నప్పుడు చాలా కంపెనీలు వచ్చి ప్లాన్లు చెప్పడం, వేరే వాళ్ళకి మేము వెళ్ళి అది కాదా ఇది గురించి చెప్పడం జరిగింది. ఎందుకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉండవని బల్లకొద్దు మరి చెప్పేవాళ్ళంటే, ప్రొడక్ట్ అంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి, ప్రొడక్ట్ అంటే క్వాలిటీ ఉండాలి, ప్లస్ ఈ బిజినెస్ చేయడంలో మనీ సర్క్యులేషన్లోకి రాకూడదు. అప్పటికే ప్రీవియస్గా నాకు తెలిసినటువంటి ఒక చట్టం, ప్రైస్ అండ్ సీట్స్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1978 ప్రకారం బ్యానింగ్ ఉంది. కాబట్టి బైనరీ స్కీములు కానీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కానీ స్కామ్లు ఉండవు. కాబట్టి కంపెనీలు ఏమన్నా కానీ మూత మూసేస్తారని చెప్పి గుడ్డు నమ్ముకుంటా నేను ఉన్నా. నాకు ప్రొడక్ట్ వచ్చింది, మరి ప్లాన్ ఎలా ఉంటుందని చెప్పి రెడ్డి గారి ద్వారా ప్లాన్ తెలుసుకున్న తర్వాత అర్థమైంది. ఎప్పుడైతే సిల్వర్ అవగానే 1,800 చేయాలి సైడ్ వాల్యూ, గోల్డ్ అవగానే 1,500 చేయాలి, స్టార్ అవగానే 1000 పీవీ చేయాలి, డైమండ్ అవగానే 500 పీవీ చేయాలి, క్రౌన్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ 0 పీవీ అన్నారు. అంటే క్రౌన్ అవడానికి 6 డెవలప్ చేయాల్సిందే. అంటే 2 లెక్కలు కాదు 6 లెక్కలు ఉన్నాయి. అంటే 6 డెవలప్ చేయాలంటే ఏ బిజినెస్ మ్యాన్ ఇది నాకు కావాలని చెప్పి చాలా హ్యాపీగా ఆనందంగా ప్లాన్ తెలుసుకున్న మరుక్షణం ఎంతో ఆనందంతో నేను రావులపాలెం రావడం జరిగింది. రావులపాలెం వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ నేను 4 ప్రోడక్ట్లు వాడి ₹20,000 వచ్చింది. సెకండ్ మంత్ ₹1,074 వచ్చింది. థర్డ్ మంత్ వచ్చేసరికి బ్రాంజినీర్ అయ్యాను, ₹12,474 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 2016 అంతా యావరేజ్ ఇన్కమ్ 18,000 దాటలేదు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ ఇయర్ ఏదో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటో చూసుకుని ఇక బిజినెస్లో ప్రొడక్ట్ బాగుంది, ప్లాన్ బాగుంది, కంపెనీ బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది, కానీ అప్లయన్స్ బాగున్నారు, అన్నీ బాగున్నాయి. 5 రకాలుగా చూస్తే అన్నీ బాగున్నాయి. ఎటు తిరిగి నాకెందుకు అవ్వట్లేదు అనే ఆలోచనతో నేను ఉన్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఈ బిజినెస్ అంతా బాగుంది, ఈ బిజినెస్కి నేను ఇంకా రెడీ అవ్వలేదు. ఈ బిజినెస్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నానే తప్ప ఈ ప్రొడక్ట్స్ అమ్మటం కాదు, బిజినెస్ ప్లాన్ చెప్పాలి. నేను వాడిని మాత్రమే చెప్పి ప్రమోట్ చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ని వెస్టేజ్కి ఆహ్వానించాలనే ఆలోచన నాకు లేకపోవడం వల్ల ఫస్ట్ ఇయర్ నేను చాలా మిస్ అయిపోయాను. ఇక సెకండ్ ఇయర్ అది ఏదైతే నేర్చుకున్నానో, నా స్వభావాన్ని మార్చుకున్నానో, అప్పుడు సెకండ్ ఇయర్ 55,000 వచ్చిందండి యావరేజ్ ఇన్కమ్. ఆ తర్వాత థర్డ్ ఇయర్ తీసుకుంటే 74,000. ఆ తర్వాత నెక్స్ట్ 1,49,000. ఆ తర్వాత నెక్స్ట్ 1,75,000. ఆ తర్వాత 2,25,000, 3,10,000. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్కి 4,07,000. ఇప్పుడు 4,92,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రెండింగ్ నాటికి 10 lakhs తీసుకోవాలని ఒక ఆలోచనతో ప్లాన్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పటికే 2,500 ఇంటి కట్టలేదు. నేను ₹3 ఇల్లు కట్టడం, అలాగే నేను ఒక కారు కొనడం, టొయోటా హైరైడర్ టాప్ ఎండ్ మోడల్, దానికంటే ముందు స్విఫ్ట్ కార్ కొనడం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్ మరి నెక్స్ట్ కొనే కార్ ఏంటంటే BMW X1 మోడల్ వర్త్ ఆఫ్ 70 lakhs నేను కొనబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు అవకాశం ఇచ్చినందుకు. అయితే ఫస్ట్ ఇయర్ మరి ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలియని సందర్భంలో చాలాసార్లు వైజాగ్ వెళ్తే ఈశ్వర్ గారు అప్పుడు 2 వీలర్ అనమాట, 2 వీలర్ వేసి రైల్వే స్టేషన్కి వచ్చి ఎక్కడో బట్టలు తీసుకెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి చాక్లెట్ డే చూసుకుని అవార్డు చూసుకుని ఇంకా కొంతమందిని కలిసి చక్కగా నేను ట్రైనింగ్ ఇచ్చేవారు. నాకు ఫస్ట్ నా బలం ఎవరంటే ఈశ్వర్ గారు. ఎందుకంటే వెస్టేజ్లో మనం నడుస్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏదో ప్లాన్ చెప్తాం మనకి స్టార్టింగ్. ఇప్పుడు ఎవరో రారు మన దగ్గరికి, ఎందుకంటే 1,00,000 దాటిన వ్యక్తికి ఎవరు రారు. వచ్చేదాన్ని ఎవరికంటే
ఇప్పుడు చూడండి, రోడ్డు మీద చాలా మంది అడ్డు వస్తూ ఉంటారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నోడికి తప్ప నిజమైన డ్రైవర్కి ఎవరు అడ్డు రాదు, ఎందుకంటే వాడు అంతా అంచనా వేయగలడు. కానీ కొత్త వాడికి అంచనా వేయరు కాబట్టి వాళ్ళకి అడ్డు వస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. అది వాస్తవం అది. అలా నాకు కూడా ఫస్ట్లో చాలా మంది చాలా ప్లాన్ చెప్పేవారు. ఏ ప్లాన్ చెప్పినా ఒకే ఫోన్ ఈశ్వర్ గారికి చేసేవారు. ఈశ్వర్ గారు అనేవారు, ఓ అది ఊరు అంతే, ఏంటి ఇలాగన్నాడు ఈ కంపెనీ గురించి అంటే, ఆ కంపెనీ ఆల్రెడీ తెలుసు, ఆ కంపెనీ తెలుసు, ఆ అన్ని పుట్టుపూర్వోత్తరాలు తెలుసు అనమాట. ఏ కంపెనీ గురించి దాని గురించి చెప్తే దాని పుట్టుపూర్వోత్తరాలు చెప్పేసి చూడాలి. అది ఓపెన్ చేస్తే గూగుల్ అది చెప్పినట్టుగానే ఉండేది. అమ్మో చాలా నేర్పడిందని చెప్పి ఆ తర్వాత తెలుసుకున్నాను, చాలా కంపెనీలు పనిచేసినందుకు ఇంట్లోంచి బయటకు పెట్టేశారంట ఆయన. ఎందుకంటే వెస్టేజ్ లాంటి మంచి కంపెనీలు జాయిన్ అయిన వాళ్ళు ఒప్పుకోలేదు ఆయన చెప్తారంటే టెస్టిమనీలో. అప్పుడు అర్థమైంది నాకు, మా అప్లై చాలా కంపెనీలు చేసి ఆఖరికి ఇంటికి వేసాడిపోయిన తర్వాత వెస్టేజ్కి వచ్చిన తర్వాత నిలబడ్డారు. అయితే మా అప్లై చేసిన తప్పు నేను చేయకూడదు, ఏ కంపెనీ వైపు చూడకూడదు, ఒకే ఆలోచనతో ఉండాలని చెప్పి ఇదే కంపెనీని నేను స్టాండర్డ్ చేసుకుని మరి ఉన్నందుకు ఈరోజు మీ ముందు నేను 5 lakhs వరకు తీసుకుంటూ నిలబడ్డాను. ఇక నా గోల్ ఏంటంటే, నాకు మిషన్ ఉంది, అంటే ఒక మిషన్తో నేను ముందుకు వెళ్తున్నాను. ఈరోజు 2025 జనవరి 14వ తారీఖున ఒక టార్గెట్తో వర్క్ చేస్తున్నాను. నేను తీసుకునే 5 లక్షలు నా టీంలో 10 మందికి రావాలి, 3 లక్షలు 25 మందికి రావాలి, 2 లక్షలు 50 మందికి రావాలి, 1,00,000 జనవరి నాటికి 100 మందికి రావాలి, 200 మంది టార్గెట్ ఉండాలనే ఆలోచనతో నేను ఈరోజు వర్క్ చేయడం జరుగుతుంది. నాకే కాదు మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఇదే అవకాశం ఉంది. అదే ఈశ్వర్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయి, ఆ మాటలతో నేను ఈరోజు మీ ముందు 5 లక్షలతో నిలబడ్డాను. ఆయన చెప్పినటువంటి వైజాగ్లో బండి మీద తిరిగినప్పుడు కానీ, ఫోన్లో వేరే వారు ఎవరైనా ప్లాన్ చెప్పినప్పుడు కానీ